తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన భక్తుల మృతదేహాలు సిపిఐ నేత రామకృష్ణ పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా బాధాకరము. ఎందుకంటే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని దర్శించుకోవాలని చెప్పి భక్తులు పాపం ఎంతో వారు కొన్ని సంవత్సరాలుగా వారు అనుకుంటా ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మరి టీటీడీ పోలీస్ మధ్య సమన్వయం లేనందువలన ఇది జరిగిందని మాత్రం ఇక్కడ విచారిస్తే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 4 శవాలకి ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. మరో 2 బాడీస్ కూడా ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు పోస్ట్ మార్టంకి. అంటే దాదాపు 6 మంది అయితే చనిపోయినట్లుగా చెప్తా ఉన్నారు. ఒకరు ఇద్దరు సీరియస్గా కూడా ఉన్నారని కూడా అంటా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఒక జరగాల్సిన సంఘటన కాదు. దీన్ని అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉండింది. ఎందుకంటే వాళ్ళకి టోకన్స్ ఇవ్వడానికి ఇంత జరగాల్సిన అవసరం లేదు. అసలు ఇది రద్దీ ఉన్న ప్రాంతం కూడా కాదు. అక్కడ పార్క్ ఉంది, పక్కన స్కూల్ ఉంది, రోడ్లు ఉన్నాయి. అక్కడ ఏదో పూర్తి మరీ సందు కూడా కాదు అది. అక్కడ వాళ్ళందరూ కూడా ఒక దగ్గర మీరు బంధించినట్లు బంధించి ఒక్కసారి మీరు గేట్లు తెరిచి ఇదంతా కూడా దీనికి కారణమయ్యారు. చాలా బాధాకరము. ఎందుకంటే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని దర్శించు